హాయ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ డి రవికుమార్. నేను ఒక అడ్వకేట్ని ఫ్రమ్ నెల్లూరు. ఈ ఏబీ జర్నీలో మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ లా. ఫ్యామిలీ లాలో ఏమేమి ఉంటాయి? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, అలాగే హిందూ మైనర్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956. ఇది మనం 2 పార్ట్స్గా చూస్తాం. పార్ట్ 1లో ఇవి చూస్తాం, పార్ట్ 2లో వచ్చేసి ముస్లిం లా చూస్తాం, అదర్ యాక్ట్స్ ఏమి ఉంటాయి దీంట్లో కొలెడ్ అయినవి చూస్తాం. ఇందులో మనం పార్ట్ 1 చూద్దాం. పార్ట్ 1లో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్? వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చూడాలంటే కండిషన్స్ ఆఫ్ ఏ మ్యారేజ్ సెక్షన్ 5 చూడాలి, రెస్టిగేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 చూడాలి, దాని తర్వాత వచ్చేసి జ్యుడిషియల్ సెపరేషన్ సెక్షన్ 10 చూడాలి, డైవర్స్ సెక్షన్ 13 చూడాలి, మ్యూచువల్ డైవర్స్. ఈ నాలుగిటిని ఏమంటామంటే మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ రెమెడీస్ అంటాం. దాని తర్వాత వైడ్ అండ్ వైడబుల్ మ్యారేజెస్ సెక్షన్ 11 and 12 చూడాలి. అట్లాగే మెయింటెనెన్స్ అండ్ అలమోనీ సెక్షన్ 24 and 25 అండ్ చైల్డ్ కస్టడీ 25. వన్ మోర్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఇది ఎలా ఉంటుందంటే ఇంటర్ స్టేట్ అండ్ టెస్టిమోనరీ అని ఉంటుంది. ఈ రెండిట్లో ఎలా ఉంటుందంటే ఇంటర్ స్టేట్లో ఇంపార్టెన్స్ ఏంటి? జనరల్ రూల్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ ఏ హిందూ మేల్ డైయింగ్ ఇంటెస్టేట్, ఇది సెక్షన్ 8 కింద ఉంటుంది. అట్లాగే జనరల్ రూల్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ హిందూ ఫిమేల్ డైయింగ్ ఇంటెస్టేట్ సెక్షన్ 15 కింద ఉంటుంది. అట్లాగే స్త్రీధన్ అంటే ఏంటి, అబ్సల్యూట్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇవి కూడా మనం చూడాలి. అట్లాగే అమెండ్మెంట్స్ ఏమైనా జరిగాయా స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి యాక్ట్ పైన, అట్లాగే విల్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి, దీనిపైన వచ్చే టాపిక్స్ ఎలా ఉంటాయి అనేది ఇవి ఇంపార్టెంట్. అట్లాగే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, ఇందులో రిక్వెస్ట్స్ అంటే ఏంటంటే ఏమేమి ఉండాలి ఒక అడాప్షన్ తీసుకోవాలంటే అనే దానికి ఇవి ఇంపార్టెంట్. అట్లాగే సెక్షన్ 18 మెయింటెనెన్స్ ఆఫ్ ఏ వైఫ్ అండర్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లో ఎలా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డాక్ట్రైన్ ఇన్ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ బ్యాక్ రిలేషన్షిప్, ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక అడాప్షన్ తీసుకోవాలంటే ఎంత ఏజ్ క్రైటీరియా అనేది కూడా మనం దీంట్లో చూసుకోవాలి. అండ్ వన్ మోర్ యాక్ట్ ఈస్ హిందూ మైనర్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956. న్యాచురల్ గార్డియన్స్ అంటే ఎవరు, ఈ టాపిక్స్ పైన ఉంటుంది. అట్లాగే వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి అనే దాని కూడా ఉంటుంది. అట్లాగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఎలాంటి గార్డియన్షిప్స్ ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఈ పార్ట్ 1లో ఈ 4 యాక్ట్లు, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, హిందూ మైనర్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956, ఈ 4గిట్లో ఈ టాపిక్లు చూసుకుంటే మనకి మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ఈ టాపిక్ల నుండే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూడాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఏబీ 2025.